మీరు రోజు తినే ఆహారం స్వచ్ఛమైందేనా? మార్కెట్లో దొరికే బ్రాండెడ్ ప్యాకెట్లను చూసి నమ్మి మోసపోతున్నారా? జాగ్రత్త, మీ కళ్ళ ముందే మృత్యువు ప్యాక్ చేయబడుతోంది. ఎస్, లాభాల కక్కుర్తి కోసం నరరూప రాక్షసులు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బేగం బజార్ నుంచి కాటేదాన్ వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పిల్లలు తినే డోనట్స్ వరకు అంతా కల్తీ, అంతా విషయం. నగర పోలీసులు మెరుపు దాడుల్లో బయటపడ్డటువంటి ఆ బీభత్సమైనటువంటి నిజాలేంటి? నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆ కిలాడీలు ఎవరు? ఆ మృత్యు నెట్వర్క్ ఎలా సాగుతుందో ఇప్పుడు చూద్దాం. నగరానికి గుండెకాయ వంటి బేగం బజార్ వ్యాపార కూడలిలో ఓ భారీ కుట్ర సాగుతోంది. బాలాజీ పురుషోత్తం కోకోనట్ బిజినెస్ పేరుతో నకుల్ మరోటియా అనే కేటుగాడు సాగిస్తున్న దందా వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. కర్ణాటక నుంచి అత్యంత చౌకగా కుళ్ళిపోయిన నాణ్యత లేని కొబ్బరి పొడిని తెప్పించి దానికి రసాయనాలద్ది చేతక్ అనే బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి వదులుతున్నాడు. ఎటువంటి FSSAI లైసెన్సులు లేవు, గడువు తేదీ లేవు. టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో ఏకంగా 21 లక్షల రూపాయల విలువైన 8,300 కిలోల నకిలీ పొడి బయటపడింది. 3 ప్యాకింగ్ యంత్రాలతో ఒక సమాంతర సామ్రాజ్యాన్ని నడుపుతూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాడు ఈ కిలాడి. కల్తీ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ విశ్వరూపం ప్రదర్శించారు. ఆహార భద్రత కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలైన్స్ టీంను ఏర్పాటు చేశారు. డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నేతృత్వంలో 28 మంది నిప్పులు చెరిగే అధికారుల బృందం ఇప్పుడు నగర వ్యాప్తంగా జల్లెడ పడుతోంది. కేవలం వారం రోజుల్లోనే ఈ టీం అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రజల నుంచి ఫిర్యాదుల కోసం 8712661212 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చారు. ఈ విభాగానికి వస్తున్న సమాచారంతో కల్తీ సామ్రాజ్యపు పునాదులు కదులుతున్నాయి. జియాగూడలోని చీకటి గదుల్లో సాగుతున్న దారుణాలు చూస్తే మీరు బయట తినాలంటే వణికిపోతారు. అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి నడుపుతున్న సమోసా తయారీ కేంద్రం ఓ నరక కూపం. కుళ్ళిపోయిన గుడ్డు పదే మరిగించిన నల్లటి విషపూరిత నూనెతో ఇక్కడ సమోసాలు తయారవుతున్నాయి. మరోవైపు వెంకటేష్ నగర్లో రవీందర్ అనే వ్యక్తి నడుపుతున్న పచ్చళ్ల కేంద్రంపై దాడి చేసిన అధికారులే వీస్తుపోయారు. కుళ్ళిపోయిన ముడి పదార్థాలతో పచ్చళ్లు తయారు చేసి హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. సుమారు 8 లక్షల విలువైన ఈ విషపూరిత ఆహార పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. ఇవి తింటే ప్రాణాలు పోవడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అత్తాపూర్ రాజేంద్ర నగర్లో 3 సోదరుల ముఠా చేస్తున్న మోసం అమానవీయం. మనం వంటింట్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్లో వీరు కలుపుతోంది ఏమిటో తెలుసా? శాంటిక్ యాసిడ్, సింథటిక్ రంగులు మరియు వెల్లుల్లి పొట్టు. ఈ ప్రమాదకరమైన మిశ్రమాన్ని ప్యాక్ చేసి హోల్సేల్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు. యాసిడ్ కలిపిన ఈ పేస్ట్ కడుపులోకి వెళ్తే లోపటి అవయవాలు కాలిపోవాల్సిందే. లాభాల కోసం ప్రజలకు స్లో పాయిజన్ ఇస్తున్న ఈ 3 సోదరుల గుట్టును పోలీసులు పక్కా ఆధారాలతో ఛేదించారు. మార్కెట్లో దొరికే రంగురంగుల ప్యాకెట్ల వెనుక ఎంతటి మృత్యు దాగి ఉందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. కాటేదాన్లోని మధుర మీనాక్షి ఫుడ్ కంపెనీ దారుణాలు వింటే కన్నీలాగవు. మన పిల్లలెంతో ఇష్టంగా తినే డోనట్స్, కేకులలో వీరు కుళ్ళిపోయిన కోడిగుడ్లను, ప్రమాదకరమైన సోడియం బెంజోయేట్ రసాయనాలను వాడుతున్నారు. పసి పిల్లల ప్రాణాలను బలిపీఠంపై పెట్టి కోట్లు గడిస్తున్న 3 నీతులను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగులు, రుచుల వెనుక ఉన్న ఈ నల్లని నిజాలు బయటపడడంతో నగరం ఉలిక్కిపడింది. అక్రమార్కులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, దాడులింకా ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు.
అధికారులు రంగంలో దిగారు. కల్తీ మాఫియా కోటలు బద్దలు కొట్టారు. పక్కా సమాచారంతో ఒకేసారి పలు ప్రాంతాలపై మెరుపు దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులు తప్పించుకునే అవకాశం లేకుండా గాలింపు చేపట్టారు. మురికి కూపాలుగా మారిన తయారీ కేంద్రాలను చూసి అధికారులు కూడా నిర్ఘాంతపోయారు. సీజ్ చేసిన టన్నుల కొద్ది పదార్థాలు, ప్యాకింగ్ మిషన్లు ఈ భారీ కుట్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. డీసీపీ గైక్వాడ్ పర్యవేక్షణలో సాగిన ఈ ఆపరేషన్ కల్తీగాళ్ల వెన్నులో వణుకు పుట్టించింది. చూసారుగా మనం తినే ఆహారంలో ఎంతటి విషం దాగి ఉందో. తక్కువ ధరకే వస్తున్నాయని, ఆకర్షణీయమైన రంగుల్లో ఉన్నాయని కొనుక్కుంటే ప్రాణాలకే ప్రమాదం. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే అక్రమార్కులకు ఈ దాడులు ఒక గట్టి హెచ్చరిక. వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. మీ చిన్న అప్రమత్తత ఎందరో ప్రాణాలను కాపాడుతుంది.